పన్నులు ఈ మాట వినగానే చాలామందికి కొంచెం టెన్షన్ వస్తుంది కదా. కానీ కొంతమంది ఈ పన్నులు తగ్గించుకోవడానికి ఎంత దూరం వెళ్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం బోగస్ ఇన్వాయిస్లు అనే ఒక పెద్ద స్కామ్ వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటో ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ ద్వారా స్టెప్ బై స్టెప్ చూద్దాం. కథ మొత్తం మొదలైంది ఈ ఒక్క మాటతోనే. రమేష్, ట్యాక్స్ తగ్గించడానికి ఒక ఈజీ వే ఉంది అని మన స్నేహితుడు, అది ఒక అకౌంటెంట్ చెప్తే ఎలా ఉంటుంది? వినడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. కానీ ఆ ఒక్క సలహా ఒక పెద్ద మోసాల వలయానికి ఎలా దారితీసిందో అదే మనమిప్పుడు చూడబోతున్నాం. సరే, మన కథలోకి వెళ్దాం. మన కథానాయకుడి పేరు రమేష్. చాలామంది యువ వ్యాపారుల్లాగే తన వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో తన ముందు ఒక పెద్ద ఆర్థిక సవాలు వచ్చి నిలబడింది. రమేష్ ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు. ఏటా సంపాదన సుమారు 50 లక్షల రూపాయలు. వావ్, భలే సంపాదిస్తున్నాడు అనిపిస్తుంది కదా. కాని ఈ సంపాదనతో పాటే ఒక పెద్ద బాధ్యత కూడా వస్తుంది. అదేంటంటే అదే పన్ను. ఆ 50 లక్షల మీద దాదాపు 15 లక్షల రూపాయలు పన్ను కట్టాలి. అంటే 30%. కష్టపడి సంపాదించిన డబ్బులో దాదాపు 3వ వంతు అలా చేజారిపోతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. రమేష్కి కూడా అలాగే అనిపించింది. ఈ భారం నుంచే సులువైన కాని చాలా ప్రమాదకరమైన దారుల కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఇక్కడే మోసానికి మొదటి అడుగు పడింది. వాళ్ళెంచుకున్న ఆయుధమేంతో తెలుసా? షెల్ కంపెనీలు. ఈ పన్ను ఎగవేత ప్రపంచంలో ఇవి చాలా కామన్గా వాడే ఒక టూల్ అన్నమాట. అసలు ఈ షెల్ కంపెనీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక డమ్మీ కంపెనీ. కేవలం పేపర్ల మీద మాత్రమే ఉంటుంది. దీనికసలు ఆఫీసు ఉండదు, ఉద్యోగులుండరు, ఏ వ్యాపారం జరగదు. మరి దీని ఉద్దేశ్యమేంటి? కేవలం ఇలాంటి మోసపూరిత డబ్బు లావాదేవీల కోసమే దీన్ని సృష్టిస్తారు. సరే, ఇప్పుడస్సలాట మొదలైంది. చూడండి రమేష్ ఎంత తెలివిగా ప్లాన్ చేశాడో. ఫస్ట్, తన పేరు మీదే ఉన్న ఒక షెల్ కంపెనీకి కన్సల్టింగ్ సర్వీసెస్ ఇచ్చినట్లుగా ఒక 8 లక్షల రూపాయల ఫేక్ బిల్లు క్రియేట్ చేశాడు. అంటే ఏంటి? డబ్బు ఒక జేబులోంచి తీసి ఇంకొక జేబులో పెట్టుకున్నట్టే. కానీ కంపెనీ లెక్కల్లో మాత్రం అది ఖర్చుగా నమోదైంది. అంతటితో ఆగలేదు. తన ఫ్రెండ్ని కూడా ఇన్వాల్వ్ చేసి అతని షెల్ కంపెనీ నుంచి మార్కెటింగ్ సర్వీసెస్ పేరుతో ఇంకో 12 లక్షలకు నకిలీ ఇన్వాయిస్ తీసుకున్నాడు. చూసారా మోసం ఎలా ఒక్కొక్కరిగా విస్తరిస్తోందో? మరి ఈ 2 ఫేక్ బిల్లుల వల్ల రమేష్కి ఎంత లాభం వచ్చిందంటారు? స్కీమ్ 1తో 2,40,000, స్కీమ్ 2తో 3,60,000. అంటే టోటల్గా 6 లక్షల రూపాయల పన్ను ఎగ్గొట్టాడు. ఇది సేవింగ్స్ కాదు, ఇది చట్టవిరుద్ధంగా దాచుకున్న డబ్బు. కాని ఈ మోసం కేవలం కనిపించని సేవలతో ఆగిపోలేదు. ఇప్పుడు కథ ఇంకో లెవెల్కి వెళ్ళింది. భౌతిక వస్తువులను కూడా సప్లై చేసినట్టు ఫేక్ బిల్లులు సృష్టించడం మొదలుపెట్టారు. ఇక్కడ్నించి మోసం ఇంకాస్త కాంప్లెక్స్, ఇంకాస్త డేంజరస్గా మారింది. మోసం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. 3వ స్కీంలో అసలు ఉనికిలోనే లేని ఒక కంపెనీ పేరు మీద 15 లక్షల రూపాయలకు హార్డ్వేర్ కొన్నట్లు బిల్లు పుట్టించాడు. ఇక 4వ స్కీంలో అయితే ఏకంగా ఫేక్ జీఎస్టీ నెంబరున్న ఒక సప్లయర్ దగ్గర్నుంచి 10 లక్షలకు ఆఫీస్ సామాగ్రి కొన్నట్టు చూపించాడు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా జీఎస్టీ సిస్టమ్నే మోసం చేయడం మొదలుపెట్టారన్నమాట. ఇక్కడే వాళ్ల తెలివితేటలు చూడాలి. దొరికిపోకుండా ఉండేందుకు ఆ ఫేక్ ఇన్వాయిస్లకు తగ్గట్టుగా ఫేక్ జీఎస్టీ రిటర్న్లు కూడా ఫైల్ చేశారు. దీనివల్ల అధికారులకు చూస్తే అంత పక్కాగా నిజమైన లావాదేవీలాగే కనిపిస్తుంది. ఎంత ప్లాన్డ్గా చేశారో చూడండి. ఓకే, ఇప్పటివరకు చూసింది చిన్న చిన్న ట్రయల్స్ మాత్రమే. ఇప్పుడు మనం ఈ మోసాల సిరీస్లోనే పీక్ స్టేజ్ చూడబోతున్నాం. ఇక్కడ వాళ్లకు భయం పోయింది. తమ పద్ధతి వర్కౌట్ అవుతోందన్న పూర్తి నమ్మకంతో ఇంతకు ముందు కంటే చాలా పెద్ద మొత్తంలో మోసాలకు తెగబడ్డారు. స్కీమ్ నంబర్ 5. ఎప్పుడూ జరగని ఎంప్లాయీ ట్రైనింగ్ కోసం ఏకంగా 18 లక్షల రూపాయల బిల్లు. దీనివల్ల 5,40,000 పన్ను ఆదా. ఆ తర్వాత స్కీమ్ నంబర్ 6. అసలు లేనే క్లౌడ్ సర్వీసెస్ కోసం ఏకంగా 22 లక్షల ఫేక్ ఇన్వాయిస్. దీని ద్వారా 6,60,000 పన్ను ఎగవేత. ఈ నంబర్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది వాళ్ల ధైర్యం ఏ రేంజ్కు వెళ్ళిందో. సరే, ఇప్పటిదాకా మనం రమేష్ కథను ఒక ఫ్లోలో చూసాం. ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేసి దీని వెనకున్న అసలు బ్లూప్రింట్ ఏంటో విశ్లేషిద్దాం. ఈ మోసం వెనక ఉన్న పద్ధతి ఏంటి? దాన్ని డీకోడ్ చేద్దాం. ఈ టేబుల్ చూడండి, మొత్తం కథను ఒక్క స్నాప్షాట్లో చూపిస్తుంది. సింపుల్ కన్సల్టింగ్ సర్వీసెస్ దగ్గర మొదలుపెట్టి క్లౌడ్ సర్వీసెస్ వరకు ప్రతి స్కీమ్లో ఫేక్ ఖర్చులెంత, దానివల్ల ఎగ్గొట్టిన పన్ను ఎంత అనేది ఇక్కడ క్లియర్గా ఉంది.
8 లక్షలతో మొదలైన ఈ మోసం చివరికి 22 లక్షల వరకు ఎలా పెరిగిందో గమనించండి. చిన్నగా మొదలై ఎంత పెద్ద స్కామ్గా మారిందో కదా. సో ఈ మొత్తం మోసం వెనుకున్న కోర్ టాక్టిక్స్ ఏంటంటే: 1. షెల్ కంపెనీలను క్రియేట్ చేయడం. 2. జరగని సేవలకు, కొనని వస్తువులకు ఫేక్ ఇన్వాయిస్లు పుట్టించడం. 3. ఫ్రెండ్స్ లేదా ఇతర థర్డ్ పార్టీస్తో కుమ్మక్కవడం. 4. డబ్బును అటూ ఇటూ తిప్పి అంతా నిజమే అని నమ్మించడం. ఫైనల్గా 5. జీఎస్టీ సిస్టమ్నే మ్యానిపులేట్ చేయడం. ఇదే ఈ బోగస్ ఇన్వాయిస్ బ్లూప్రింట్. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. ఇంత పక్కాగా ప్లాన్డ్గా చేసే ఇలాంటి మోసాలను ప్రభుత్వ వ్యవస్థలు, అధికారులు ఎలా గుర్తించగలరు? దీనికి సమాధానం వెతకడమే ఇలాంటి మోసాలను ఆపడానికి మనం వేయాల్సిన మొదటి అడుగు.